నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులతో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేయనున్న షర్మిల ఏపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం. హైదరాబాద్ కు ఏపీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్. అద్దె బస్సు ఓనర్లతో సజ్జనార్ భేటీ సమస్యలపై చర్చించనున్న ఆర్టీసీ అధికారులు. ఇరాన్లో జంట పేలుళ్లు 103కి చేరిన మృతుల సంఖ్య. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ రక్తసిక్తమైంది. జంట పేలుల్లో 103 మంది మరణించారు, 188 మంది గాయపడ్డారు. 4 ఏళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ కాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు భారీగా జనం తరలివచ్చిన సమయంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం కెర్మెన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 880 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేలుళ్లను ఉగ్రచర్యగా ఇరాన్ అధికారి చెప్పారు. ఏ గ్రూపు పేలుళ్లకు తామే బాధ్యులమని ప్రకటించలేదు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో దాడి జరిగింది. మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తర్వాత రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ దాడులకు ఉగ్రవాద చర్యగా కెర్మెన్ ఉప గవర్నర్ రహ్మాన్ జలాయ్ చెప్పారు. ఇరాన్కు ప్రవాస గ్రూపులు, మిలిటెంట్ సంస్థలు, విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని వివరించారు. పశ్చిమ ఆసియాలో హమాస్కు, లెబనాన్కు చెందిన హెజ్బొల్లాకు, యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్కు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. సులేమానీ వర్ధంతి సందర్భాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ అధికారులకు అంతు చిక్కడం లేదు. కాసిం సులేమానీ పశ్చిమ ఆసియాలో ఇరాన్ సైనిక కార్యకలాపాలకు కీలక సూత్రధారి. ఆయనను జాతీయ దిగ్గజంగా కీర్తిస్తూ ఉంటారు. 2011 తర్వాత సిరియా అధ్యక్షుడు అల్ బషర్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. 2003లో ఇరాక్పై అమెరికా దాడి చేసే వరకు సులేమానీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ యుద్ధంలో ఇరాక్లోని గ్రూపులకు ఆయన సాయం చేశారు. దీంతో అతడిని అంతమొందించాలని అమెరికా నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రయత్నిస్తూ చివరకు 2020లో డ్రోన్ దాడితో హతమార్చింది.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 10:30 ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేస్తారు. ఇప్పటికే ఆమె తన భర్త అనిల్తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తారని తెలుస్తున్నది. ఏపీలో త్వరలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమెకు పీసీసీ చీఫ్గా నియమిస్తారని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ నిత్య, నిన్న రాత్రి 11 గంటల విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా ఢిల్లీ వెళ్లారు. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ కండువా షర్మిల కప్పుకోనుంది. పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతా ఉంది. అనంతరం కూడా షర్మిలకు ఏ పదవి కట్టబెడతారా అనేది కూడా కొంత వివరణ రావాల్సినటువంటి సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికే కీలక ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి షర్మిల రాక కొంత ఉపయోగపడుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే ఇప్పుడు పీసీసీ పగ్గాలు షర్మిలకు కట్టబెడతారా లేదా టీడబ్ల్యూసీ సభ్యత్వాన్ని షర్మిలాకి ఇస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గత కొంతకాలంగా అటు తెలంగాణ ఎన్నికల్లో కూడా మౌనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చింది. ఎటువంటి సీట్ల కేటాయింపు లేకపోయినప్పటికీ కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అనంతరం కూడా షర్మిలను అటు వైసీపీకి అడ్డుకట్ట వేయాలంటేనే అటు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడంతో పాటు వైసీపీకి అడ్డుకట్ట వేసినట్టు ఉంటుంది అనేటటువంటి భావనలో ఏఐసిసి ఉంది. దానిలో భాగంగానే షర్మిలను ఈ రోజు ఉదయం 10:30 ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అటు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కూడా చేరబోతున్నారు. అనంతరం కూడా ఎటువంటి పదవి ఆమెకి ఇస్తారో అనేది కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 10:30 ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేస్తారు. ఇప్పటికే ఆమె తన భర్త అనిల్తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. Ma'am, after joining, I need one interview. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తారని తెలుస్తున్నది. ఏపీలో త్వరలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమెకు పీసీసీ చీఫ్గా నియమిస్తారని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. Ma'am, after joining, I need one interview. Thank you.
ఇక్కడ వాళ్ళు తెలంగాణలో పద్నాలుగు అసెంబ్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే వేడి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, ఈరోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సీనియర్ నేతలు నిర్వహించబోతున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయాలంటూ ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయాలని ప్రధానంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పార్టీ బలోపేతంపై కూడా చర్చించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విషయానికి వస్తే 16,000 మెజారిటీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కలిపితే 16,000 మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతలో ఉంది కాబట్టి ఆ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంతో పాటు మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలవడంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా పార్లమెంట్ లో తెలంగాణ గలం బలం తెలంగాణ వాణి ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలనే ప్రత్యేక నినాదంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్లబోతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 16 నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళింది. అప్పుడు 9 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. ఈసారి అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ కార్యకర్తలు నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది నాయకులు కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయింది. ఈసారి ప్రతిపక్షంలోకి వచ్చాం కాబట్టి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి అన్ని నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు వేసి పార్టీ బలోపేతం చేయాలంటూ అనేక మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దానిపై త్వరలోనే దృష్టి పెట్టి బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మాణం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇట్లా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. నిన్న ప్రారంభమైనటువంటి పార్లమెంట్ రివ్యూ సమావేశాలు 21వ తేదీ వరకు జరుగుతాయి. మధ్యలో 3 రోజులు 13, 14, 15 ఈ 3 తేదీల్లో విరామం ప్రకటించిన తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గ వారీగా రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అక్కడే అసెంబ్లీ నియోజకవర్గ రివ్యూ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మండల కేంద్రాల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశాలకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటూ ఈ 2 లక్ష్యాలతోటి ఈ 2 నినాదాలతోటి ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో ఉంచడంతో పాటు అధికారం కోల్పోయిన తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో పోటీలో ఉంటూ అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ
సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాము, ఎన్ని ఓట్ల తేడాతో ఓటమి చెందాము, ఓటమికి గల కారణాలతో పాటు నాయకులు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న లోక్సభ ఎన్నికలు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రపై సమాలోచనలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. కాసేపట్లో ఈ విస్తృత సమావేశం జరుగుతుంది. రానున్న లోక్సభ ఎన్నికలకు సమాయత్తంపై సమాలోచనలు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కాగా మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనుంది. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ గాంధీ బస్సు పాదయాత్ర కొనసాగనుంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. బస్సులు కెపాసిటీకి మించి వెళ్తున్నాయి. దాంతో బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. కేఎంపీఎల్ కూడా రావడం లేదంటున్నారు. ఖర్చుల భారం భరించలేమంటూ ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అవుతున్నారు. మరోవైపు అద్దె బస్సు ఓనర్ల సమస్యల మీద ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. అద్దె బస్సు ఓనర్లు రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2773 అద్దె బస్సులున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ పెరిగింది. దాంతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో బస్సులు నిర్వహణ భారంగా మారింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లడంతో టైర్లు వేడెక్కి పేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బస్సులకు కొత్త టైర్లు బల్క్ రేట్లకే అందించాలని బస్సు ఓనర్లు కోరుతున్నారు.
KNPLను తగ్గించి ఛార్జీలు ఇవ్వాలని అంటున్నారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నది. ఈ నేపథ్యంలో క్లెయిమ్కు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్. రైట్ నిత్య ఈరోజు తెలంగాణ బస్ భవన్ లో ముఖ్యమైన సమావేశం జరగనుంది. రేపటి నుంచి తాము సమ్మెకు పిలుపునిస్తున్నామని ఇప్పటికే ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని అద్దె బస్సు ఓనర్లు కలిశారు. వారికి కూడా వినతి పత్రం ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరపండి ఆర్టీసీ ఉన్నతాధికారులతో, మేము సానుకూలంగా ఉన్నాయని అటు చెప్పడం జరిగింది. అయితే ఈ చర్చల ద్వారానే రేపటి సమ్మె ఉంటుందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,773 ఆర్టీసీ అద్దె బస్సులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవి పల్లె వెలుగు, ఎక్కువగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులు ఉంటాయి. అదే సిటీ ఆర్డినరీ కూడా ఉంటాయి. సో ఈ అద్దె బస్సుల సమ్మె కనుక రేపటి నుంచి కొనసాగితే అది మహాలక్ష్మి పథకానికి ఎక్కువ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ అనేది ఉదయం సాయంత్రం సమయాల్లో విపరీతంగా పెరిగిపోయింది. మహిళలు ఫుట్బోర్డింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వీరు కనుక రేపటి నుంచి సమ్మె కొనసాగిస్తే అది తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎంపీ సజ్జనారు అద్దె బస్సు ఓనర్ల యాజమాన్యాన్ని ఈరోజు బస్ భవన్ కి ఆహ్వానించారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు తమకి మైలేజ్ కిలోమీటర్ కి 4,400 రూపాయలు ఉన్నదో దాన్ని 4 రూపాయలు తగ్గించాలని కూడా కోరున్నారు. అదేవిధంగా మెయింటైన్ నిర్వాహక ఖర్చులకు అనుగుణంగా చెల్లింపులు చేయాలని వారు కోరుతున్నారు. విద్య. రైట్ విశాల్, థ్యాంక్ యూ. నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో లేని వేళ టొమాటో ఎక్కువ వండుకుని తిందామన్నా కష్టమవుతుంది. 80 పెడితే కానీ డజను గుడ్లు దొరకడం లేదు. కోడి కూరతో తిందామనుకుంటే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 2 రోజుల క్రితం లైవ్ కోడి ధర 140 రూపాయలు ఉండగా అది నిన్నటికి 160కు పెరిగింది. స్కిన్లెస్ 240కు చేరింది. బియ్యం ధరలు రోజుకోలా పెరుగుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో HMT సోనా మసూరి బియ్యం కిలో 65 రూపాయలు ఉండగా డిసెంబర్ నాటికి 75 అయింది. మంగళవారం కిలో 80 రూపాయలు అయింది. బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయని రైస్ మిల్లర్లు సంఘం ప్రతినిధులు అంటున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో ఆంధ్రాలో తుఫానుతో వరి పంటలు కొట్టుకుపోవడంతో ధరలు పెరిగాయి. ప్యాకింగ్, రవాణా ఛార్జీలతో క్వింటా 6,500 రూపాయల నుంచి 7,000 వరకు అవుతుందన్నారు. రిటైల్లో కిలో 75 నుంచి 80 వరకు ఉంటుందన్నారు. జై శ్రీరామ్ రకం పాత బియ్యం క్వింటా 7,500 నుంచి 8,000 ఉంది. విజయ మసూరి బియ్యం క్వింటా 5,900 నుంచి 6,300 వరకు పలుకుతోంది. కూరగాయల ధరలు కిలో 80కి పైగా ఉండటంతో పాటు పండగలు, వేడుకలు, పెళ్లిళ్లు ఉండడంతో మాంసం ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో 5 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగాయి. పొట్టేలు మాంసం కూడా కిలో 20 రూపాయలు పెరిగింది. విత్ బోన్ మటన్ కిలో 820 ఉంది. బోన్లెస్ మటన్ కిలో 1020 అయింది. కోడిగుడ్ల వినియోగం కూడా బాగా పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఇవ్వడంతో డజన్ 75 నుంచి 80 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.